హాయ్ అండి. మన ఛానల్ 1,000 సబ్స్క్రైబర్స్‌కి దగ్గరగా ఉంది. దయచేసి అందరూ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి వీడియో చూడండి. శరశ్చంద్ర ఇంటికి గగన్ వాళ్ళందరూ రావడంతో రండి చెల్లెమ్మ గారు, రండి అల్లుడు గారు అని శరశ్చంద్ర చాలా మర్యాదపూర్వకంగా పిలుస్తూ ఉంటారు. ఏరా చెర్రీ అంతా ఓకే కదా అని గగన్ అడగడంతో, అన్నయ్య మీరు ఇలా వస్తారని నేను అస్సలు అనుకోలేదు, చాలా సంతోషంగా ఉందన్నయ్య అని చెర్రీ అంటూ ఉంటాడు. అప్పుడే కేపీ శారద గగన్ని చూసి బాధపడుతూ ఉంటాడు. అయితే కేపీ, శారద, గగన్, పూరి నలుగురు కూడా కారులో వచ్చినప్పుడు శరశ్చంద్ర వాళ్ళు రిసీవ్ చేసుకుంటున్నట్టు కేపీ మొత్తం కూడా ఊహించుకుంటూ ఉంటాడు. ఇక కేపీ గగన్ వాళ్ళతో కారులో దిగి, చూడండి నా బెస్ట్ శారద, నా కూతురు పూరి, ఇక నా కొడుకు గగన్ అని పరిచయం చేస్తూ ఉంటే రండి రండి అని శరశ్చంద్ర రిసీవ్ చేసుకుంటున్నట్టుగా కేపీ ఊహించుకుంటూ ఉంటాడు. హలో, మీరు అనుకుంటున్నది ఏది అక్కడ జరగటం లేదు, కానీ ముందు లోపలికి వస్తారా అని మీరా అనడంతో కేపీ ఈ లోకంలోకి వస్తాడు. గగన్ వాళ్ళందరూ కూడా లోపల కూర్చొని ఉంటే ఇందు పరిగెత్తుకుంటూ రెడీ అవుతున్న భూమి దగ్గరికి వచ్చి, వదిన ఎంత అందంగా ఉన్నావో, అన్నయ్య వాళ్ళు వచ్చేశారు అని చెప్పడంతో, అవునా వచ్చేశారా అని భూమి పరుగులు పెడుతూ ఉంటే, అయ్యో ఆగు ఆగు, నువ్వు అప్పుడే రావడానికి కుదరదు, కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి కదా, నువ్వు భలే సిగ్గుపడుతున్నావే అని ఇందు భూమి చూస్తూ ఆట పట్టేస్తూ ఉంటుంది. ఇక నక్షత్ర గగన్ వైపు కళ్ళార్పకుండా చూస్తూ, నిజంగా ఇది నాన్న నిశ్చితార్థం అయి ఉంటే ఎంత బాగుండేదో, బావ ఎంత అందంగా ఉన్నాడో అని అనుకుంటూ ఉంటుంది. తర్వాత మీరా కిచెన్లోకి వెళ్ళి, అసలు అన్నయ్యకి అర్థమవుతుందో లేదో నా సవితికి నేను కాఫీ పెట్టేయడం ఏంటి అని తిట్టుకుంటూ కాఫీ రెడీ చేస్తూ ఉంటుంది. అప్పుడే చెర్రీ అక్కడికి వచ్చి, చూడమ్మా నువ్వెందుకంత బాధపడుతున్నావు, పెద్దమ్మకి కాఫీ ఇస్తే తప్పేమీ లేదు, అక్కడ చూడు నాన్న ఎవరి వైపు ఉండాలో అర్థం కాక అటు ఇటు చూసుకుంటూ ఎంత టెన్షన్ పడుతున్నాడో, నాన్న ముఖం చూడు, ఆటోమేటిక్గా నీకు నవ్వు వచ్చేస్తుంది అని చెర్రీ జోకులు వేస్తూ ఉంటే, రేయ్ పోరా నీకు నవ్వులాటగా ఉందా అని మీరా అరుస్తూ ఉంటుంది. అప్పుడే బామ్మ అక్కడికి వచ్చి, చూడమ్మా నీకు నా కోడలికి కాఫీ ఇవ్వడం కష్టంగా ఉంటే నువ్వు పక్కకు తప్పుకో, నేనిస్తాను అని ఆవిడ అనడంతో, అవసరం లేదత్తయ్య గారు, మీకున్నది ఒక్కతే కోడలు, అది నేను మాత్రమే, అన్నయ్య నన్నే ఇవ్వమన్నాడు కాబట్టి నేనే ఇస్తాను అని మీరా కాఫీ పట్టుకొస్తూ ఉంటుంది. మీరా ఏంటి నువ్వు కాఫీ ఇస్తున్నావు అని శరశ్చంద్ర అడగడంతో, అంటే నువ్వే కదా అన్నయ్య కాఫీ ఏర్పాట్లు చూడమన్నావు అని మీరా అంటుంది. నేను ఏర్పాట్లు మాత్రమే చూడమన్నాను, కాఫీ ఇవ్వాల్సింది భూమి కదా, భూమిని పిలువు అని అనడంతో ఇక ఇందు భూమిని తీసుకువస్తూ ఉంటుంది. భూమి అందాన్ని చూసి గగన్ కళ్ళార్పకుండా తదేకంగా చూస్తూ ఉంటే నక్షత్ర కోపంతో రగిలిపోతూ చూస్తూ ఉంటుంది. భూమి కాఫీ ఇస్తూ ఉంటే గగన్ కళ్ళార్పకుండా భూమి వైపే చూస్తూ ఉంటాడు. రా భూమి వచ్చి ఇలా కూర్చో అని అపూర్వ తను లేచి తన ప్లేస్ని భూమికి ఇస్తుంది. శారదేమో కన్నీళ్లు పెట్టుకుంటూ కన్నీళ్లు తుడుచుకుంటూ ఉంటుంది. అయితే గగన్ భూమి మాత్రం ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ కళ్ళెగరేసుకుంటూ చాలా సంతోషంగా మురిసిపోతూ ఉంటారు. అప్పుడే పూజారి గారు అక్కడికి రావడంతో, పూజారి గారు తాంబూలాలు మార్చేసుకుందామా అని, గడియలు వచ్చేసాయా అని శరశ్చంద్ర అడగడంతో, అమృత గడియలు రావడానికి ఇంకా అరగంట సమయం ఉందండి, అమృత గడియల్లో మార్చుకుంటే ఈ జంట జీవితాంతం కలకాలం సంతోషంగా ఉంటుంది, అప్పుడు మార్చుకుందాం అని అనడంతో, అలాగే అని శరశ్చంద్ర అంటాడు. పెట్టిపోతల గురించి మాట్లాడుకుందామా అని శరశ్చంద్ర అనడంతో, మీ కూతురు భూమిని మా ఇంటికి కోడలిగా పంపించడమే మేము చేసుకున్న అదృష్టం, మాకేమీ అవసరం లేదు అని శారద చెప్పడంతో, మీరు వద్దన్నా కూడా మేము పంపించాల్సినవి పంపిస్తాంలేండి అని అపూర్వ అంటూ ఉంటుంది. అమ్మ ఇందు బిందు మీరు గగన్కి ఇల్లంతా చూపించండి అని అనడంతో, మేము చూపించే కన్నా భూమి చూపిస్తేనే బాగుంటుంది అని ఇందు అంటుంది. ఇక వెళ్ళమ్మ భూమి అని శరశ్చంద్ర చెప్పడంతో ఇక భూమి గగన్ ఇద్దరు సంతోషంగా ఇల్లు చూడడానికి వెళ్తూ ఉంటారు. గగన్ అయితే భూమి అందాన్ని చూస్తూ భూమిని చూసి చాలా మైమర్చిపోతూ ఉంటాడు. అలా భూమి వెనకాలే వెళ్తూ ఉంటే గగన్ భూమిని దగ్గరికి తీసుకోబోతూ ఉంటే భూమి మెల్లగా గగన్ని తోసేసి సిగ్గుపడుతూ పరుగులు పెడుతూ ఉంటుంది. ఇక గగన్ ముందు వెళ్తూ ఉంటే గగన్ ఏ విధంగా అయితే స్టైల్గా నడుస్తూ వెళ్తూ ఉంటాడో భూమి కూడా గగన్ని ఇమిటేట్ చేస్తూ వెనకాలే వెళ్తూ ఉంటుంది. తర్వాత భూమి గగన్ ఒక గదిలోకి వెళ్తారు. అక్కడ గగన్ భూమిని హగ్ చేసుకోబోతూ ఉంటే భూమి మళ్ళీ సిగ్గుపడుతూ గగన్ని నెట్టేసి వెళ్తుంది. గగన్ నవ్వుకుంటూ చాలా మురిసిపోతూ ఉంటాడు. శరశ్చంద్ర అపూర్వ మాత్రం కోపంతో రగిలిపోతూ ఉంటే నక్షత్ర గదిలోకి వెళ్ళి వస్తువులన్నీ కూడా విసిరికొడుతూ ఉంటుంది. అమ్మా ఏంటమ్మా చాలా డల్గా ఉన్నావు, వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, ఏమైంది అని పూరి అడగడంతో, ఒంట్లో కాస్త నలతగా ఉంది, మళ్ళీ నువ్వు గగన్తో చెప్పకు, వాడు టెన్షన్ పడతాడు అని శారద కవర్ చేసుకుంటూ బాధపడుతూ ఉంటుంది. ఇక చెర్రీ కూడా కొంచెం ఫీల్ అవుతూ ఉంటాడు. రేయ్ బాధపడకురా అని బిందు అంటే
ఏంటి ఓదార్పు యాత్రనా అని చెర్రీ అంటాడు. ఎంతైనా గగన్ అన్నయ్య భూమిలో పెళ్లి జరగాలని అందరికంటే ఎక్కువగా నువ్వే కోరుకున్నావు కదా, ఎంతైనా లోపల పెయిన్ ఉంటుంది కదా, అది నేను అర్థం చేసుకోగలను, కాబట్టి బాధపడకు అని బిందు చెప్తూ ఉంటే, చూడు నువ్వు నాకు ఏమీ ఓదార్పు ఇవ్వనవసరం లేదు, కానీ నేనేమీ ఏడవడం లేదు, నేను ఏడుస్తున్నాను అనుకుని నువ్వు ఏడవకు, అసలే ఇక్కడ శుభకార్యం జరుగుతోంది అని చెర్రీ అంటాడు. అమృత గడియలు వచ్చేసాయి, తాంబూలాలు మార్చుకోవచ్చు అని పూజారి గారు చెప్పడంతో, పూజారి గారు మా తరపున అందుకోవడానికి నేను మా బావ ఉన్నాం, మరి గగన్ తరపున అందుకోవడానికి ఎవరున్నారు అని ఆ పూర్వ అనడంతో గగన్కి చాలా కోపం వస్తుంది. మమ్మల్ని నిశ్చితార్థానికి పిలిచారా అవమానించడానికా అని గగన్ అరుస్తూ ఉంటే, ప్లీజ్ గగన్ బావ మీరు కాసేపు ఆగండి, నేను మాట్లాడతాను అని భూమి శరశ్చంద్ర పక్కన కూర్చొని, నాన్న మీరేమనుకోకపోతే నా తరపున ఒక చిన్న రిక్వెస్ట్ నాన్న, ఈ నిశ్చితార్థ తాంబూలాలు శారదా అత్తయ్యతో పాటు కృష్ణప్రసాద్ మామయ్య అందుకుంటారు, వాళ్ళిద్దరూ కలిసి తీసుకుంటారు, ఒప్పుకోండి నాన్న అని భూమి అనగానే వెంటనే భూమి చేతుల్ని విదిలించుకొని శరశ్చంద్ర కోపంగా నిలబడి ఉంటాడు. వెంటనే అపూర్వ శరశ్చంద్ర దగ్గరికి వచ్చి, బావా అందరూ నిన్నే చూస్తున్నారు, ఇక్కడ నువ్వు బ్యాడ్ కాకూడదు బావా, ఎలాగో పెళ్ళైన తర్వాత వాళ్ళు విడాకులు తీసుకునే వాళ్ళే కదా, ఇప్పుడు వాళ్ళిద్దరూ కలిసి తాంబూలాలు తీసుకున్నా నష్టమేమీ లేదు, ఒప్పుకో బావా అని అపూర్వ మెల్లగా చెప్పడంతో, అమ్మ భూమి అలాగే వాళ్ళిద్దరూ అందుకుంటారు అని చెప్పడంతో వెంటనే మీరా, ఏంటన్నయ్య మీరు నన్ను బాధ పెట్టడానికి ఈ నిశ్చితార్థం జరిపిస్తున్నారా, ఆ శారదతో కలిసి ఆయన తాంబూలాలు అందుకుంటుంటే నేను చప్పట్లు కొట్టి సంబరాలు చేసుకోవాలా, ఏం మాట్లాడుతున్నావు అని మీరా నిలదీస్తూ ఉంటే, మీరా శాంతించు, శారద పక్కన కేపీ నిలబడి కేవలం తాంబూలాలు మాత్రమే తీసుకుంటాడు, ఇంకేమీ జరగదు కదా, కాస్త శాంతించు, రే చెర్రీ మీ నాన్న ఎక్కడున్నాడో చూడు అని అనడంతో చెర్రీ వెతుక్కుంటూ వెళ్తూ ఉంటాడు. ఇంట్లో ఎక్కడ నాన్న లేడు మామయ్య అని చెర్రీ చెప్పడంతో, బయట ఉన్నాడేమో చూడు అని శరశ్చంద్ర అనడంతో, అలాగేనని చెర్రీ వెళ్తాడు. అనుకున్న ఆవిడ గారితో కలిసి ఎక్కడ తాంబూలాలు అందుకోవాల్సి వస్తుందోనని ఆయన ముందుగానే ఊహించి బయటికి వెళ్ళినట్లు ఉన్నాడు అని మీరా అంటూ ఉంటుంది. ఇప్పుడు మనకు అంతకుముందు జరిగిన సంఘటన చూపిస్తూ ఉంటారు. గగన్ స్విమ్మింగ్ పూల్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటే అప్పుడే కేపీ పరుగులు పెడుతూ, రే గగన్ నాతో మాట్లాడాలని నన్ను పిలిపించావా అని సంతోషంగా ఆయాసపడుతూ అక్కడికి వచ్చి, ఇన్ని రోజులకి నన్ను అర్థం చేసుకున్నావు, థ్యాంక్ యూ గగన్, ఏం మాట్లాడాలి చెప్పు గగన్ అని అంటూ ఉంటే, ఈరోజు జరుగుతున్న కార్యక్రమం అంతా కూడా నా ఇష్ట ప్రకారం జరుగుతోంది, ఈ కార్యక్రమంలో నువ్వు ఎక్కడా కనిపించాల్సిన అవసరం లేదు, నువ్వు ఉండవలసిన అవసరం లేదు, ఉండకూడదు అని గగన్ వార్నింగ్ ఇచ్చి ఉంటాడు. గగన్ ఇదంతా గుర్తు చేసుకుంటూ ఉంటాడు. అయితే చెర్రీ కేపీని తీసుకురావడంతో శారదా కేపీ ఇద్దరు కలిసి తాంబూలాలు తీసుకుంటారు.